పాకిస్తాన్ కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాత వ్యాఖ్యను పునరావృతం చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మరోసారి వ్యాఖ్యలు చేశారు. అది కూడా వాణిజ్య ఒప్పందంతో ముగించినట్లు పేర్కొన్నారు. మేం మళ్లీ ధనిక, శక్తివంతమైన దేశంగా అయ్యాం. నేను 7 యుద్ధాలను ముగించా. అందులో కనీసం సగం నా వాణిజ్య సామర్థ్యం టారిఫ్ల శక్తితో సాధ్యమైంది. టారిఫ్లే లేకపోతే కనీసం ఆ 7 యుద్ధాల్లో 4 ఇంకా కొనసాగేవి. భారత్ పాకిస్తాన్నే చూసే అర్థమవుతుంది. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. 7 విమానాలు కూలిపోయాయి. నేను ఏమని అన్నానో చెప్పదలుచుకోను, కానీ నా మాటలు చాలా ప్రభావవంతంగా పనిచేశాయి. మేం $100 బిలియన్ల సంపాదించడమే కాకుండా టారిఫ్ల వల్ల ప్రపంచానికి శాంతి తీసుకొచ్చాం అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు 7 యుద్ధాలను ముగించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. మేం శాంతి ఒప్పందాలు రూపొందిస్తున్నాం, యుద్ధాలను ఆపుతున్నాం. భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, కాంబోడియా మధ్య యుద్ధాలను మేమే ఆపాం. భారత్ పాకిస్తాన్ వాణిజ్య ద్వారానే యుద్ధాన్ని ఆపాం. వాళ్లు వ్యాపారం చేయాలనుకున్నారు. ఇరువురి నాయకుల పట్ల నాకు గౌరవం ఉంది. కానీ మేమాపిన అన్ని యుద్ధాలను చూసినప్పుడు అది స్పష్టమవుతోంది. భారత్, పాకిస్తాన్, థాయిలాండ్, కాంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, కొసావో, సెర్బియా, ఇజ్రాయిల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, కాంగో వీటన్నింటినీ మేమాపాం. వాటిలో 60% వాణిజ్యం వల్లే ముగిశాయి అని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ వాదన భారత్ ఎప్పుడో తోసిపుచ్చింది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో పక్షం ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. ఇరు దేశాలకు చెందిన సైన్యాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మారటం లేదు. మరోవైపు ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న పాక్ ఇటీవలే కొత్త రాగం అందుకుంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు ఆగటానికి ట్రంప్ కృషి చేశారని ప్రకటించింది. భారత్, అమెరికా మధ్య సుంకాల రగడ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజా వివాదం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రజలకే కాకుండా మొత్తం పశ్చిమాసియా ప్రాంతానికి దీర్ఘకాలిక శాంతి, భద్రత, అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రయత్నానికి అందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. గాజా వివాదాన్ని ముగించి శాంతి తీసుకురావడానికి మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మోడీ ఇలా పొగిడిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ మళ్లీ పాత పాటే పాడటం విడ్డూరం.